179 స్థానాల్లో మహాయుతి లీడ్లో ఉన్న విషయం చూసిన తర్వాత మ్యాజిక్ ఫిగర్ 145ని దాటి ఇప్పటికే వచ్చిన సందర్భంలో వాళ్ళ కాన్ఫిడెన్స్ మరింత పెరుగుతున్న వ్యవహారం మహావికాస్ అఘాడీ కేవలం 83 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. కానీ జార్ఖండ్లో మాత్రం పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. జార్ఖండ్లో ఏ క్షణంలో ఏమైనా కావచ్చు. ఇద్దరి మధ్య, రెండు కూటమిల మధ్య, ఇండీ కూటమి అలాగే ఎన్డీఏ కూటమి మధ్య నెక్ టు నెక్ ఫైట్ అనేది కంటిన్యూ అవుతోంది. ఇంతకుముందు 38 స్థానాలు ఉంటే ఇప్పుడు కేవలం ఓవరాల్గా స్టేట్ వైడ్ పిక్చర్లో మనం గమనిస్తే 40 స్థానాల్లో ఇండీ కూటమి, 40 స్థానాల్లో ఎన్డీఏ కూటమి ఉన్నటువంటి వ్యవహారం. ఖచ్చితంగా ఒకే ఒక్కళ్ళు ఉన్నారు. ఆ ఒక్కళ్ళే ఇప్పుడు కీ రోల్ ప్లే చేస్తారా, చివరి వరకు ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అవుతారా, ఒక్కళ్ళే సీఎం అవుతారా అనేది కూడా ఇప్పుడు అనుమానించాల్సిన రవికాంత్ గారు. జార్ఖండ్ కొంచెం ఇంట్రెస్టింగ్ అవుతుంది వ్యవహారం. హేమంత్ సోరెన్ కొంచెం టఫే. హేమంత్ సోరెన్ కొంచెం టఫే, కానీ దిస్ వాజ్ ఎక్స్పెక్టెడ్, చాలా టైట్ ఉంటుందని. 5 సంవత్సరాలు పనిచేసినాక మళ్ళీ ఇంత పోటీ ఇవ్వడం, బీజేపీ బలాన్ని తట్టుకోవడం అనేది ఇట్స్ గుడ్ పర్ఫార్మెన్స్ ఫర్ కాంగ్రెస్ కూటమి అని నేను అనుకుంటాను. అయితే ఒకటి మీరు 40 ఉన్నాయి, ఒక్క ఇండిపెండెంట్ మనం మధుకోవడానికి చూసినాము. ఇండిపెండెంట్ గా ముఖ్యమంత్రి అయినారు. ఈ చిన్న రాష్ట్రాల్లో కీలకం అవుతారేమో తెలియదు. అల్టిమేట్లీ ఇంకా 5-6 రౌండ్స్ ఉండుంటాయి ఫైనల్ గా. బట్ ఒకటి అంటే ఎక్కడైతే బీజేపీ మా జార్ఖండ్ లో ప్లే చేసిన ఒక సెంటిమెంట్ ఏతుందో ముస్లిం వర్సెస్ ట్రైబల్స్, ఐ థింక్ అది